యోహాను 6:37. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి ఎంత మందినైతే భూమి మీద అప్పచెప్పాడో వాళ్ళందరూ యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద తండ్రి అయిన దేవుడు ఎంత మందిని దేవుడు అప్పచెప్పాడో, ఏ కులంలో ఉండి, మతంలో ఉండి, జాతిలో ఉండి, ప్రాంతంలో నుండి ఎక్కడున్నా కానీ యేసు క్రీస్తు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు ఎంత మందిని అప్పచెప్పాడో వాళ్ళందరూ ఎక్కడికి వస్తారంట? యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తారు. 44 దానిలో 44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడును నా యొద్దకు రాలేడు. చూడండి, నన్ను పంపిన తండ్రి, ఇక్కడ ఏంది? తండ్రి అనుగ్రహించిన వ్యక్తులే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తారు. తండ్రి ఆకర్షించిన వారు మాత్రమే ఎక్కడికి వస్తారు? కుమారుడి దగ్గరికి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. 100% దేవుడు ఆకర్షిస్తాడు ఎవరిని? ఆయన బిడ్డలు. ఆయన శరీర భాగాలు భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఆకర్షించేది ఎవరు? తండ్రి. బిడ్డని అర్థమవుతుందా? తండ్రి ఆకర్షించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎక్కడికి వస్తాడు? కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తాడు. చూద్దాం, ఇక్కడ 65. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు. అంతే, కృప ఉంటేనే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారు అందరూ. అర్థమవుతుందా? ఎవరి కృప ఉండాలా? తండ్రి కృప. దేవునికి మహిమ కలు. బాగా వినండి స్పష్టంగా. ఈ రోజున మీకు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, తండ్రి ఆకర్షిస్తేనే కుమారుడి దగ్గరికి వస్తారు, లేకపోతే రాదు. తండ్రి కృప ఉన్నవాడు మాత్రమే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తాడు, లేకపోతే రారు. తండ్రి అనుగ్రహించిన వ్యక్తులు మాత్రమే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తారు. వింటున్నారు లేదా? ఈరోజు మనం కూడా ఎవరు పడితే వాళ్ళు ప్రేయర్ చేయడం కాదు. ఇక్కడ ప్రభువా నువ్వు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు ఎంతమందిని అనుగ్రహించావో వారందరూ యేసుక్రీస్తు నామములో సంఘాలకు వచ్చుదురు గాక. తండ్రి ఆకర్షించిన ప్రతి ఒక్క బిడ్డ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చుదురు గాక. తండ్రి కృప ఎంతమందికి అయితే అనుగ్రహించాడు ఈ భూమి మీద, ఆ కృప ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చుదురు గాక. యోహాను 3:27. అందుకు యోహాను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవడును ఏమీ పొందనేరడు. చూడి, పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవడు కూడా ఏమీ దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పాలి. పరలోకము నుండి తండ్రి అనుగ్రహింపబడితేనే వారికి మాత్రమే ఏమీ పొందనేరడు, ఆయన అనుగ్రహం లేకపోతే. వింటున్నారా? చూడండి, పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందలేడు. ఇప్పుడు మనం ఈ సంగతి తెలిసిన తర్వాత ఏమనుకోవాలా? పరలోకం పొందిన మా తండ్రి, అయ్యా ఈ వాగ్దానం పెట్టించాలి, నీ కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు నన్ను ఆకర్షించి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు, నీకు వందనాలు.